ప్రైజ్ ద లార్డ్. చెవిటి గల నత్తివాణిని గురించి ఈరోజు మనం ధ్యానిద్దామండి. ప్రభువైన యేసుక్రీస్తు గలిలయ సముద్రానికి వెళ్ళినప్పుడు కొందరు చెవిటి గల నత్తివాణిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి వాని మీద చేతులుంచమని వేడుకుంటారు. అప్పుడు యేసయ్య జనసమూహములో నుంచి వానిని ఒంటరిగా తీసుకుని వెళ్ళి వాని చెవిలో వ్రేలు పెట్టి ఉమ్ము వేసి వాని యొక్క నాలుకను ముట్టి ఆకాశము వైపు కనులెత్తి చూచి నిట్టూర్పు విడిచి యెఫ్తా అని పలుకుతాడు. ఆ మాటకు తెరవబడునుగాక అని అర్థము. ఆయన ఆ మాట చెప్పిన తర్వాత వాని యొక్క చెవులు తెరవబడతాయి. వాని యొక్క నాలుక యొక్క నరము సడలి మాట్లాడటము ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ఈ విషయము ఎవరికీ చెప్పొద్దని చెప్పి చాలా ఖండితముగా ఆజ్ఞాపిస్తాడు. ఆయన ఆజ్ఞాపించిన కొలది వారు ఆ యొక్క విషయాన్ని అనేక మంది దగ్గర ప్రసిద్ధి చేస్తూ వచ్చిన్నారు. అదే కాకుండా ఈయన అందరినీ కూడా బాగు చేస్తున్నాడు. చెవిటివారు వినున్నట్లుగాను, మూగవారు మాట్లాడునట్లుగాను చేస్తున్నారని చెప్పేసి ఆయనను గురించి అపరిమితముగా ఆశ్చర్యపడి ఆయనను గురించి మాట్లాడుకుంటూ ఉంటారండి. ఇక్కడ ఈ సందర్భంలో మనం గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ చెవిటి గల ఆ యొక్క వ్యక్తి యొక్క చెవులు తెరవబడి ఉన్నాయి. అలాగే నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ మోసుకుపోయిన ప్రతి ఒక్క ద్వారము కూడా తెరవబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వలె 3 ప్రాముఖ్యమైన విషయాలు మన జీవితంలో మనము చేసేవారముగా ఉండాలి. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఆయన ఇక్కడ ఏమి చేసి ఉన్నాడో ఆకాశము వైపు కనులెత్తి మనము కూడా మన జీవితంలో మనకి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే తండ్రి వైపు చూచేవారముగా ఉండాలి. రెండోదిగా మనం గమనించినట్లయితే నిట్టూర్పు విడచి మన సమస్యల విషయమై దేవాతి దేవుని దగ్గర నిట్టూర్పు విడిచేవారముగా ఉండాలి. మూడోదిగా మనం గమనించినట్లయితే యెఫ్తా అని వానితో చెప్పాను. ప్రభు అయిన యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు యెఫ్తా అని పలకమన్నాడు. అంటే కుమారుడైన యేసుక్రీస్తు తండ్రి ఏదైతే చెప్పి ఉన్నాడో అది విని అదే రీతిగా యెఫ్తా అని పలికి ఉన్నాడో వాని యొక్క చెవులు తెరవబడి ఉన్నాయి. ఇక్కడ మనం చేయాల్సిన 3 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే ఆయన వైపు చూచేవారముగా ఉండాలి, ఆయనతో మాట్లాడేవారముగా ఉండాలి, ఆయన యొక్క స్వరము వినేవారముగా ఉండాలి. అప్పుడు మన జీవితాల్లో మూసుకుపోయిన ప్రతి ఒక్క ద్వారము కూడా తెరవబడుతుంది. ఆమేన్.